కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించి పార్లమెంట్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే పెట్టింది. అక్కడ వరకు ఉంటే బాగుండే. ఆంధ్రలో వాళ్ళు ఏం చేసిండ్రు అంటే ఆంధ్రప్రదేశ్లో జోన్ 1 to 4 ఏవి మార్చుకోలే. పాత పద్ధతి ఎట్లుందో అట్లా 85-15, 80-20 జోనాలు, అక్కడ 4 జోన్లు 60-40 అట్లా అక్కడ ఏం ముట్టుకోలేదు. నేను సరిగ్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు 2-3 సార్లు సందర్భంలో ఒక నోట్ ఇచ్చాను ముఖ్యమంత్రి గారికి. సార్, ఆంధ్రప్రదేశ్లో కన్ఫ్యూజన్ లేదు, ఇక్కడ కూడా మనం అట్లా అలవాటు పడ్డాం, ఈ సిస్టమ్ ఏదైతుందో దాన్నే కంటిన్యూ చేద్దాం, దీన్ని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పాను. అది 2014 నుంచి 18 వరకు మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా పాత జోనల్ సిస్టమ్ ప్రకారమే నోటిఫికేషన్ ఇచ్చినాం, ఏం కన్ఫ్యూజన్ లేకుండా. కాకపోతే ఒక చిన్న మార్పు ఏం చేసుకోవాల్సి ఉండే అంటే జోన్ 5 and 6 అదైతే ఉందో జోన్ 5 and 6 బదులు 1-2 చేసుకుంటే అయిపోతుండే. తెలంగాణలో నంబర్లు మార్చుకుంటే అయిపోతుంది, ఏం రొల్లి ఉండకుండా. ఒకవేళ జిల్లాలు చేయాల్సుకున్న పరిస్థితులు వచ్చినప్పుడు సంఘాలందరితో కూర్చొని, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు, ముఖ్యంగా ఎన్జిఓ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూర్చొని ఒక రౌండ్ టేబుల్ ఇట్లాంటి మీటింగ్ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, ఆంధ్రప్రదేశ్లో ఒక నానుడు ఉండే, ఒక పద్ధతి ఉండే, మౌనన్న చాలాసార్లు చూసాను. ఏదైనా ఎంప్లాయీస్కి సంబంధించిన ఇష్యూలు క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం, అధికారుల కమిటీ ఉంటుండే. ముందు అధికారుల కమిటీకి అర్థమైనాక క్యాబినెట్ కమిటీకి సబ్మిట్ చేస్తుంటాం. మనం ఇచ్చినే 99% అది ఆమోదించబడుతుండే, 100% ఆమోదించే, ఎందుకంటే ఇష్యూ మనది కాబట్టి. ఆఫీసర్స్ కూడా ఎవరు సరే మీరు చెప్పారు కదా మీకు ఏది అనుకూలంగా ఉంటే అది బాగుంటే చేద్దామని రికమెండ్ చేసేటోళ్ళు. క్యాబినెట్ సబ్ కమిటీ సీఎంకి ఫైల్ పోయేది, సంతకాలు అయ్యి జీవోలు వచ్చేది. తెలంగాణలో ఆ సంస్కృతి పోయింది. తెలంగాణ ఉద్యోగ సంఘాలనే, తెలంగాణ ఉద్యమకారులనే నిర్వీర్యం చేయాలని జూన్ 2 రోజే ప్రతిజ్ఞబూనాడు ముఖ్యమంత్రి గారు. ఆయన స్పష్టంగా చెప్పింది ఆ రోజు ఏంటంటే నాది పక్తు రాజకీయ పార్టీ, ఇక ఉద్యమ సంఘాలు ఉండవు, ఉద్యోగ సంఘాలు ఉండొద్దు, సంఘాలే వద్దన్నాడు. అసలు ధర్నాని, ఇందిరా పార్క్ ధర్నానే వద్దన్నాడు ఆయన, మళ్ళీ ఆయనే చేసిండు. సో ఇట్లా ఈ సంస్కృతిని డెవలప్ చేసినాక సంఘాలు ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యమైనవి. 2018 August 30, 29 ఒక వారం రోజుల ముందు ఢిల్లీలో కూర్చున్నాడు సీఎం గారు. ఒక డ్రాఫ్ట్కి రాత్రి ఎవరితో మాట్లాడలేవు 124 కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఉన్న పాతదాన్ని రీప్లేస్ చేస్తూ కొత్త దాన్ని తీసుకొచ్చి రాత్రి ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు. అందులో ఎవరితో మాట్లాడలే. ఇప్పుడున్న రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ శర్మ ఆయనతో డ్రాఫ్ట్ చేయించేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారికి కొంత అనుకూలమైన వాతావరణం ఉండే రాత్రి ఆమోదించింది. ఆ ఆమోదంలో ఎన్ని లొసుగులు ఉన్నాయంటే చాలా తప్పిదాలు ఉన్నాయి. 31 జిల్లాలు చేసుకున్నాడు, తర్వాత 33 చేసుకున్నాడు. పర్సెంటేజ్ ఎంత ఉండాలనేది ముందు సంఘాలతో డిస్కస్ చేయాల్సి ఉండే. లోకల్ పర్సెంటేజ్ ఎంత ఉండాలి, మొత్తం కామన్గా 95% పెట్టాడు. టోటల్ 95 అన్నిటికీ జోను, మల్టీ జోను, స్టేట్ క్యాడర్ తీసుకొచ్చి మల్టీ జోన్ చేసిండు, జోన్లు 7 జోన్లు చేసిండు, 33 జిల్లాలు చేసుకున్నాడు. దీని ద్వారా ఈ కొత్త జోనల్ ప్రకారం అయితే ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ వచ్చిన రోజు అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్ జోను ఒక 5,000 పోస్టులు ఉన్నాయనుకోండి. చార్మినార్ జోన్లో 5,000 పోస్టులు అంటే 5% మిగతా తెలంగాణ ఎలిజిబుల్, 95% ఏమో చార్మినార్ జోన్కి ఉద్యోగాలు. మిగతా 5 పోస్టులు ఏదైతే ఉందన్నా 32 జిల్లాలు, మిగతా ఈ చార్మినార్ జోన్లో హైదరాబాద్, రంగారెడ్డి వదిలేస్తే, వికారాబాద్ వదిలేస్తే మిగతా తెలంగాణ బిడ్డలకు 5% ఎలిజిబుల్. 100 అంతా 100కి 5, 1050 పోస్టులకే వాడు ఎలిజిబుల్. మిగతానికి రాడికి వాడు అసలు ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్, ఈ కెనాట్ ఎంటర్ ఇన్ టు దిస్ ఫీల్డ్. రేపు వరంగల్లోడు, కరీంనగరోడు, సిద్దిపేటోడు ఎక్కడోడైనా హైదరాబాద్లో జాబ్ చేయడానికి వీల్లేదు. ఇది పెద్ద సమస్య. అది ఇంకా నోటిఫికేషన్ దగ్గర రాలేదు. జియో 124 తీసుకొచ్చి ఏం చేసిండు, ఎన్నికలకు పోయిండు. ఆ జియో తీసుకొచ్చిండు. మేము అంతకుముందే ఈ జియో దాకన్నా ముందే పిఎస్సిలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇద్దాం పాత పద్ధతులని మేము ఆల్రెడీ 154 పోస్ట్ నోటిఫికేషన్ జారీ చేసే క్రమంలో మా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆపేసాం. ఎందుకంటే మేము కొత్త ఆర్డర్ తీసుకొస్తున్నాం, మేము ఇవ్వద్దని. 124లో పోనీ ఆ ఉన్న 124 జియోలో పారా 3 నేను అదే చదువుదాం అనుకున్నాను. అంటే అందరు మన వాళ్ళకి తెలియాలి కాబట్టి. అంటే 14 పేజెస్ ఉంది, లేదా అందులో లేదన్నా.
క్లాస్ 3 ఆఫ్ 124 జీవో దాని ప్రకారమే మనకు 31 జీవో వచ్చింది. 317 మొత్తం ఉందా అన్ని పేజీలు లేదు, మొత్తం పేజీలు లేదు అన్నది 14 పేజీలు ఉంది. నేను చదువుతానా. క్లాస్ 3 ఆఫ్ ది 124 దీంట్లో ఏముందంటన్నా, అంటే ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో 150 రోజులు అనుకున్నారని మధ్య వార్త వచ్చింది. నిజమే అది. సంవత్సరాన్ని 150 రోజులు ఫామ్ హౌస్లో అనుకుంటాడు, 150 రోజులు ప్రగతి భవన్లో అనుకుంటాడు. ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్ పారా 3 ఆఫ్ 124 జీవో, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన జీవో అన్న వెంకటరెడ్డి అన్న. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఈ స్టేట్ గవర్నమెంట్కి, ద స్టేట్ గవర్నమెంట్ సెల్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 36 months ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ ఆర్డర్ organize the classes of the post in civil service, affine classes of civil posts under the state into various local cadre of the different parts of the state to that extent and in the manner hereafter provided అని కింద క్లాజులు ఇచ్చిండు. అంటే లోకల్ స్టేటస్ ప్రకారం ఇవ్వాలి. అంటే ఈ 124 జీవో 30/8/2018లో వచ్చింది, ఆగస్ట్ 2018లో. ఆగస్ట్ 2018 అన్న, 21 తప్పు రాసిన 18 అన్న, నేను కరెక్షన్ చేసిన కదా. ఓకే, 2018కి 36 నెలల్లోగా ఈ మొత్తం ప్రాసెస్ అయిపోవాలి. ఉద్యోగుల విభజన అయిపోవాలి, బైఫర్కేషన్ అయిపోవాలి, విత్ ఇన్ ద జోన్లు, విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్, విత్ ఇన్ ద తెలంగాణ. 3 ఏళ్లలో ఏమేమి చేయాల్సి ఉండే అంటే ఆప్షన్స్ అండ్ లోకల్ స్టేటస్ ప్రకారము ఆప్షన్స్ అడగాలి. ఇప్పుడు చేస్తున్న పని, ఇప్పుడు 3 ఏళ్ళ తర్వాత చేస్తున్నాడు. ఇప్పుడు చేసి ఏం చేయాల్సి ఉండే, ఎవరి జిల్లాలకు ఎవరికి వాళ్ళకు సర్దుబాటు చేసి ఖాళీలను ఐడెంటిఫై చేసి, ఖాళీల ప్రకారము రోస్టర్ పాయింట్ని ఐడెంటిఫై చేసి, దానికి సంబంధించి సర్వీస్ రూల్స్ని అమెండ్మెంట్ చేసుకొని, అంటే అన్ని డిపార్ట్మెంట్లో సర్వీస్ రూల్స్ ఉంటాయండి టీచర్స్కి, అన్ని 33 డిపార్ట్మెంట్లు అన్ని సర్వీస్ రూల్స్ లేకుండా నోటిఫికేషన్ నిలబడదు. ప్రతి డిపార్ట్మెంట్లో సర్వీస్ రూల్స్ని అమెండ్మెంట్ చేసుకొని 3 ఏళ్ళల్లో కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఈయన ఏం చేసాడు, 3 ఏళ్ళ తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేశాడు. 3 ఏళ్ళు వండుకున్నాడు, అయిపోయింది పీరియడ్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పీరియడ్ అంతా అయిపోయి ఇప్పుడు స్టార్ట్ చేసి ఆగమేఘాల మీద రాత్రి పోయిన 317లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్లు ఏముంది, లోకల్ స్టేటస్ ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేయాలని ఉంది. అసలు స్థానికతనే ప్రామాణికం ప్రెసిడెన్షియల్ ఆర్డర్. దాన్ని విస్మరించి 317లో సీనియారిటీని పెట్టేసి ఇవాళ మిత్రులు చాలామంది మాట ఎంత గందరగోళాన్ని సృష్టించిండు. పిల్లలు ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర, అప్పులు చేసి ఇల్లు కట్టుకుని ఇల్లు ఒక దగ్గర, ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వాళ్ళ ఎవ్వరికి కూడా ఉద్యోగులకు నిద్రలేని పరిస్థితి చేసి. పోనీ ఇది దురదృష్టం ఏంటంటే ఏ ఒక్క సంఘం, ఇప్పుడు మోహన్ రెడ్డి అన్నప్పుడు లేదా స్వామి గౌడ్ అన్న మేము ఉన్నప్పుడు సెక్రటరీ పోతే అసలు సిఎస్లు కేసులు వణికేది, భయపడిపోయేది. ఇవాళ సంఘాల నాయకులు ఏమైనారో వాళ్ళ పాలాభిషేకానికి పాదాలు చేసుకోవడానికి సరిపోతారట, పాల ప్యాకెట్లు దగ్గర పెట్టుకుని పోతారట ఇప్పుడు సెక్రటరీ పోతే. అంటే అంత నిర్వీర్యమైనటువంటి సంఘాలు, అంటే స్వార్థం, వాళ్ళ స్వార్థం కోసం మొత్తం సంఘాలు నిర్వీర్యం చేసి వాళ్ళ ఎవరు వాయిస్ లేకుండా చేశారు. ఎవరు మాట్లాడాలి, సంఘాలు రికగ్నైజ్ రిజిస్టర్ సంఘాలు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలి? రాత్రి వాళ్ళ సిఎస్ ఆదేశాల ప్రకారం డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్స్ ఇస్తున్నాం. లోకల్ వాడు నాన్ లోకల్ పడుతున్నాడు, నాన్ లోకల్ ఆ జిల్లా వాడు ఈ జిల్లా, ఇప్పుడు సంగారెడ్డి వాడు సిద్దిపేట పడుతున్నాడు, కరీంనగర్ జగిత్యాల పడుతున్నాడు. ఇక అక్కడే ఉండాలి. కరీంనగర్ ఇల్లు కట్టుకొని అప్పు చేసి ఆ ఇల్లు కిరాకి ఇచ్చేసి మళ్ళీ ఆడు ఇంకో ఇల్లు కట్టాలి. ఇక రాడు, ఇక ఇక్కడ రాడు రిటైర్ అయిన దాకా. ఇట్లాంటి పరిస్థితి ఉందన్న. మరి ఇది మంచి కార్యక్రమం తీసుకున్నది. ఒక నిజంగా ఇవాళ సంజయ్ కూడా దీని మీద మాట్లాడినా దర్గాలో ఎంప్లాయీస్ ఇష్యూ కూడా చాలా సీరియస్గా మాట్లాడాడు. నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ దీక్షలో ఎంప్లాయీస్ ఇష్యూ కూడా మాట్లాడాడు. కొంత దీన్ని పొలిటికల్ ప్రెజర్ పెట్టి, సంఘాల ప్రెజర్ పెట్టి చేయగలిగితే కనీసం స్థానికత ఆధారం, ఇప్పుడు అన్నట్టు మోహన్ రెడ్డి అనేది దీన్ని వద్దంటలేదు, కానీ విభజన ఉద్యోగుల సర్దుబాటు ఏదైతే చేస్తున్నావో జోన్కు, డిస్టిక్కి లోకల్ స్టేటస్ తీసుకో. ఇంకో ఇలా పెద్ద, అంటే అన్ఎంప్లాయీస్కి వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఇది లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ 4th to 10th ఏమో అప్పుడు పాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉండే అన్న, 4వ తారీఖు నుంచి 10వ తారీఖు ఎక్కడ చదువుకుంటే 10th క్లాస్ ఎక్కడ చదువుకుంటే అది లోకల్. ఇప్పుడు ఏం చేసిందంటే ఇలా 1st క్లాస్ నుంచి 7th అట లోకల్. ఎన్ని దొంగ సర్టిఫికేట్లు తీసుకొస్తారు? 1st క్లాస్ నుంచి 7th
లోకల్ సర్టిఫికేట్ 10th లేదు, అప్పుడు 10th అన్న. ఇప్పుడు కొత్త ఆర్డర్లో మారిందా? ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ సర్టిఫికేట్ తీసుకొస్తే చాలా లోకల్ అవుతాడు. ఎన్ని బోగస్ సర్టిఫికేట్లు వస్తాయి? అంటే రిటైర్డ్ కరెస్పాండెంట్ వాడు ఉంటాడు. ఫస్ట్ 7th వరుసగా 7 ఏళ్ళలో 4 ఏళ్ళు. 4 అదే అండి. ఫస్ట్ 4 చదివిన చాలు వాడు లోకల్ అవుతున్నాడు. సో ఇట్లాంటి లోపభూయిష్టమైన ఆర్డర్ తీసుకొచ్చి దాన్ని ఎవరితో చర్చించకుండా, ఎవరితో మాట్లాడకుండా రాత్రి ఆర్డర్లు ఇస్తూ మరొక్కసారి మరి ఆయనకు కక్ష ఉందేమో ఉద్యోగులు అంటే నిరుద్యోగులు అంటే. తెలంగాణలో సకల జనుల సమ్మె చేసిన వాళ్ళము, సహాయ నిరాకరణ చేసినాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వాళ్ళం, ఆయన నాయకత్వం చాలా సందర్భం వ్యతిరేకించినాం. వెంకటరెడ్డి అన్న మేమన్నా మిలియన్ మార్చ్ వద్దన్నాడు, ఆయన సాగరారం వద్దన్నాడు, సకల జనుల సమ్మె వద్దన్నాడు, మనం చేసినాం. బహుశా ఆ కక్ష ఇప్పుడు తీర్చుకుంటున్నాడేమో మరి తెలంగాణ కోసం కొట్లాడినందుకు. ఆయన కన్నా ముందు టీచర్లకు జీతాలు జీతం ఇప్పించాడు. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ చూస్తుంటే బాధాకరమైన విషయం ఏంటంటే మేమేమో ఏదో వివిధ రంగాలు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినాం మాట్లాడటం. ఇప్పుడున్న సంఘాలు మాట్లాడతలేరు. ఇది చాలా దారుణమైన సిచ్యువేషన్ అన్న. డెమోక్రసీలో ప్రశ్నించే తత్వం ఉంటేనే అది సమస్య పరిష్కారం దొరుకుతుంది. ప్రతిపక్షాలు అట్లనే అయిపోయినాయి, ఎవరు అట్లయినాయి. సో నిజంగా ఇది ఒక చాలా సీరియస్ ఇష్యూ. రేపు జాయిన్ అయినాక ఎంప్లాయీస్ డిస్ట్రిబ్యూషన్ అయినాక చాలా పెద్ద ఇష్యూ అవుతుంది ఇది. రేపు నోటిఫికేషన్ వచ్చినాక ఇంకా ఇష్యూ అవుతుంది. అవి వచ్చింది మేము ఇంతకుముందు చెప్పినట్టు 5% నాన్ లోకల్ అంటే ఎవడు పోవాలి, ఎక్కడ ఉంటాయి పోస్టులు? ఇంకా అర్బన్ ఏరియాలలో పోస్టులు లేకుండా అవుతున్నాయి. ఇప్పుడు అందరు అర్బన్కి వస్తున్నారు విభజన ద్వారా. కొన్ని జిల్లాలో అసలు పోస్టులే ఉండదు. కొన్ని జిల్లాలో అయితే ఒక్క పోస్ట్ కూడా ఉండదు రిక్రూట్మెంట్కి. కొత్త రిక్రూట్మెంట్ జోనల్ రిక్రూట్మెంటే రాదు, ప్రమోషన్ లేసుకు వస్తాయి. సో ఇన్ని సమస్యలు ఉన్నటువంటి దానికి మీరు మంచి చర్చ, నేను మురళీని అభినందిస్తున్నా. ఇది చర్చని కొంత అవసరమైతే వాళ్ళందరినీ పిలవండి, సంఘాలు పిలుస్తారో వస్తారో రారో, పిలిచి మాట్లాడి కొంత ఒత్తిడి వేస్తే రాజకీయం వాళ్ళకున్నది వస్తే మంచిది. లేకపోతే కనీసం ఒక అపోజిషన్ లీడర్స్ నన్ను పట్టుకొని సిఎస్ దగ్గరికి పోయి కొంత ఏదో కొంత అలచలు చేస్తేనన్నా సమస్య పరిష్కారం. అదే రాకపోని పిలవాల్సిన ధర్మం మనది, రాకపోతే రాకపోతే. లేదా అట్లీస్ట్ ఇప్పుడు బీజేపీ ఉంది, లేదా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, అపోజిషన్ లీడర్స్ నన్ను పట్టుకొని సిఎస్ దగ్గర కూర్చొని మాట్లాడితే కానీ కొంతనన్నా ఏదన్నా సమస్య పరిష్కారం దొరుకుతుందని నా ఉద్దేశం అన్న. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. ఒక చిన్న అనుమానం అన్న, ఇప్పుడు ఈ ఉద్యోగ సంఘాలను అందరినీ వాళ్ళు కూడా ప్రెజర్కు లోనవుతున్నారు.